अस्सलाम वालेकुम। दिलशाद किचन को आने के लिए शुक्रिया। आज देखो टमाटे का खट्टा खाना बनाती हूँ। इसका प्रोसेस क्या है तो फर्स्ट में आपको ज़ीरा, राया, करे पत्ता, सूखी मिर्ची, बघार को डाल लेना। मैं यहाँ के ये तल के बाजू रख ली, जल्दी होता अगर उनको। बाद में आपको टमाटा, अमली डालना, उसमें थोड़ा नमक और हल्दी डालना। हल्दी डालने के बाद ना नरम टमाटा गल जाता। और टमाटा गलने के बाद ये है पूरा खाना उसमें डालना। ये खाना बना के रख ली बाजू के, खाना उसमें डालना। खाना उसमें डाल को अच्छा से हिला देना, तल लेना, तो मिला लेना, अच्छा मिलाना। मिलाई के बाद ये दाल को है ना, ये माश की दाल, चने की दाल, फली वो उसके ऊपर डाल देना। बहुत मज़े का था। आप खा को देखो, बहुत टेस्ट था। ये बहुत ट्राई करके देखो। आप सब्सक्राइब करो, लाइक करो, కామెంట్స్ में आप क्या चाहिए कि मेरे को बताओ। ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు పులుసన్నం చేస్తున్నా, టమోటా పులుసన్నము। ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, కరేపాకు నూనె పెట్టుకొని నూనెలో వేయించుకోవాలా। దాని తర్వాత టమోటా, కొంచెం చింతపండు, మీకు ఎంత కావాలో అంత టమోటాలు చింతపండు వేసుకోవాలా। ఇది అయితే 4 టమోటాలు తీసుకున్నాను। దాని తర్వాత ఇదిగోండి, ఇది నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను। అది తిరగమాత పెట్టినాక దాని తర్వాత ఇది వేయాలి దాంట్లో। ఇది వేసిన తర్వాత దాని తర్వాత ఏంటంటే ఇది బాగా గుజ్జుగా అయిపోతుంది। గుజ్జు అయిపోయిన తర్వాత అన్నం వేయాలా। అన్నం తర్వాత ఇవి తిరగమాత పెడతాం కదా, సపరేట్గా తిరగమాత పెట్టుకోవాలా। మళ్ళీ దాంట్లో సపరేట్గా పెట్టాలా। మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి। ఫస్ట్ మనము బాండిల్ పెట్టుకున్నామా, బాండిల్లో టమోటా, చింతపండు వేసుకోవాలా। దాంట్లో ఉప్పు, పసుపు కొంచెం వేయాల। వేసినాక దాని తర్వాత బాగా మెత్తగా అయిపోతుంది। మెత్తగా అయిపోయినాక గంటితో బాగా కొట్టేయాలి। కొట్టేసిన తర్వాత ఈ అన్నం ఉంది కదా, దాంట్లో వేసేసి బాగా కలిపెట్టేయాలి। కలిపెట్టేసిన తర్వాత కరేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు తిరగమాత పెట్టుకోవాలి। తిరగమాత పెట్టేసినాక దాని తర్వాత మినప్పప్పు, పచ్చనపప్పు, ఏరుశనగపప్పు తిరగమాతకి వేసుకో ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ అవన్నీ అది మొత్తం కలిపేసినాక దాని తర్వాత అది తిరగమాత పెట్టి దాంట్లో వేసి కలిపేయాలా। చాలా బాగుంటుంది फ्रेंड्स। और खुद बोलती देखो, मैं फर्स्ट में क्या करता हूँ, अमली, टमाटा तेल डाल लेके तेल में तल लेना। थोड़ा तेल डाल के तेल में तल लेना। ये तलने के बाद क्या करते हो, अच्छा नरम हो जाता। इसे चमचे से अच्छा मैश कर डालना। मैश होने के बाद ये खाना है ना, इसमें डाल देना। इसमें डालने के बाद अच्छा हिला देना। हिलाए के बाद ये बघार है, ये बघार ज़ीरा, राई, मिर्ची, करेपाक, बघार को डाल देना। बघार डालने के बाद उसके पर बघार दाल को अलग से बाद माश, चने की दाल और फली उठा के उसके ऊपर गार्निश कर दो। सुपर था। खा के कमेंट्स करो, लाइक करो, सब्सक्राइब करो। मेरे को बताओ आप क्या चाहिए क्या नहीं चाहिए, बोले तो मैं उसको पकड़ के आपको बना के वेराइटी बना के देती हूँ। प्लीज़ एक वक्त ट्राई करके देखो और लाइक करो। आपको पसंद लगा तो लाइक करो, सब्सक्राइब करो। देखो आप कमेंट्स में रखो और मुझे अच्छा भी लगता, और अच्छे वेराइटीज़ मैं बना सकती। देखो ये बनाने का प्रोसेस मैं बताती हूँ, अभी बताती। देखो इसमें तेल डाल दी और टमाटे डालती हूँ। टमाटे है ना, और टमाटे हमें थोड़ा धीमे आंच पे रख लेना। దీంట్లో ఉప్పు కొంచెం,
కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం పసుపు, అది కొంచెం మెత్తగా మ్యాష్ అయిపోవాలి. ఇది కొంచెంసేపు మూత పెడతాం, తొందరగా ఉడకాల, మెత్తబడాల. फ्रेंड्स देखो ये पक गया. अब इसमें आपको इमली है, इमली रखनी है. ऐसा ऐसा मैश कर डालो इसको. इमली है ना, इमली डालेंगे, थोड़ी इमली डाल डालेंगे इसमें. थोड़ा पानी डालेंगे, थोड़ा पानी కాకపోతే ये టమాటా ये అమ్లి గల్నే వాస్తే. ఫ్రెండ్స్ చూడండి, ఈ రెండు కొంచెం బాగా ఉడకాల. ఇది చింతపండు వేసాను, టమోటా వేసాను, బాగా కొంచెం ఉడకాల మెత్తగా. ఇది మెత్తగా ఉడికినాక దీనికి మనం అన్నం వేద్దాము. కొంచెం ఉడికినాక అన్నం వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చింతపండు టమోటా బాగా ఉడికిపోయినాయి. దీంట్లో ఇప్పుడు రైస్ వేస్తాం. देखो फ्रेंड्स, ये अमली टमाटा अच्छा पक गया, मैश हो गया. अब इसको खाना उठा के डालती. देखते रहो. खाना చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇట్లాగ అయిపోతుంది. దీంట్లో ఇంకా తిరగమాత వేద్దాం మనము. देखो ఫ్రెండ్స్, ये ऐसा आता बहुत मजे का आता. खा के देखो. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి దాని తర్వాత నన్ను అడగండి. మీరు కావాలంటే బాగుంది బాగలేంది అప్పుడు చెప్పండి నాకు. మీరు ట్రై చేస్తే కదా మీకు తెలుస్తుంది. ఏ వంటకమైనా మీరు ట్రై చేస్తే దాని తర్వాత మీకు తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. टेस्ट करो फ्रेंड्स. एक खुद बना के देख के मुझे कमेंट्स में बताओ. मुझे बताए तो मुझे मालूम होता. तुम कमेंट्स ही नहीं करते. कमेंट्स करो और मेरे को बताओ. बहुत मजे का था. इसे आके बघार डाल देंगे. 1 मिनट बघार डाल बताती. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో తిరుమల ఒక్కరంతా ఒక్క చిన్న గెంటి నూనె వేసాను. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. देखो फ्रेंड्स, जीरा राइन डालती हूँ, बाद में सूखी मिर्ची डालती हूँ. करेपाक डालती हूँ. దీంట్లో ఫ్రై చేసుకునేవన్నీ వేసేసుకుంటా. ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. పిల్లలకి స్కూల్కి పంపించడానికి, సాయంత్రం స్నాక్స్కి ఎవరైనా వచ్చినా గబాన మనం చేసేవచ్చు. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దీనికి నిమ్మకాయ చింతపండు దానికన్నా ఈ టమోటా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది ఇది. చూసారా? చూడండి, ఒక్కసారి ట్రై చేయండి, కామెంట్స్ చేయండి. దాని తర్వాత నాకు కామెంట్స్ చేయండి. టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి. ఒకసారి టేస్ట్ చేసి కామెంట్స్ పెడితే నాకు తెలుస్తుంది ఏదైనా కానీ. ఒక్కసారి టేస్ట్ చేయండి. फ्रेंड्स देखो कितना अच्छा है कि ये वक्त बना के देख के खा को देखो. कमेंट्स रखो, लाइक करो, सब्सक्राइब करो. अल्लाह हाफिज. बाय फ्रेंड्स.